తను మంచిగా ఎప్పుడు మంచి స్టోరీలు సెలెక్ట్ చేసుకుంటుంది. ఇదంతా అందరికీ తెలుసు. ఇంటర్నేషనల్ పర్ఫార్మర్ నాకు తెలియదు నిజంగా. దక్షతో ఫస్ట్ టైం వర్క్ చేయడం చాలా చాలా బాగా చేసింది. అండ్ మీరా జాస్మిన్ గారు నేషనల్ అవార్డు విన్నర్. ఈ సినిమా కూడా డెఫినెట్గా నేషనల్ అవార్డు వస్తుంది. మరి అవార్డు వస్తుందో లేకపోతే సినిమా వస్తుందో ఎవరు వస్తుందో చూద్దాం. శరణ్య గారు మీకు 4 డైలాగులు రాసిన అసలు ఫీల్ అవుతుంది. మినిమం దగ్గరగా మరి 40 అయిపోయాము. 20 గుర్తుండిపోయే పాట చాలా అద్భుతంగా చేశారు. ఆ ఏఆర్కి స్టోరీలో వచ్చే పాత్ర మీది నాది డెఫినెట్గా చాలా సంవత్సరాలు గుర్తు చేసుకుంటారు. అంత బాగా వచ్చింది, అంత మంచి పర్ఫార్మెన్స్ మీరు. వీడు గుడ్డాడు అప్పటి నుంచి నాకు తెలుసు, బాగా పరిచయం. వీడు ఫ్యూచర్లో మా వడతేజ గారు హీరో అయ్యారు కదా, అలా నెక్స్ట్ కాలానికి డెఫినెట్గా హీరో అవ్వాలన్నాడు. ఫ్యూచర్లో డెఫినెట్గా హీరో అవ్వాలన్నాడు. హీరో అవ్వాలంటే టాలెంట్ ఉంటే చాలా ఉంటే ఇది అయిపోయాడు. అశోక్ కుమార్ ఆయన కూడా మెంటల్ కోసం వచ్చేసారి మళ్ళీ ఇప్పుడు చేయడం చాలా హ్యాపీ. సో ఈ టీం అందరికీ పిల్లలు వీళ్ళందరూ నా కూతుళ్ళు సినిమాలో. సో చాలా సీరియస్ క్యారెక్టర్ కాబట్టి అది మీకు ఒకరు పెద్దగా మాట్లాడలేదు అనుకుంటా. ఏమనుకోవద్దు, మేము షూటింగ్ అప్పుడు కొంచెం తక్కువ మాట్లాడతాం, బయట లైవ్ ఉంటాము, ఎక్కువ మాట్లాడతాం. నాన్నగారు మీతో నాకు 3వ సినిమా నా గుర్తు ఇవి ఉన్నారంటే నాకు సెంటిమెంట్. సినిమా బ్లాక్ బస్టర్ అది ఆగొకటి అనుకునేవాడు. ఈ మధ్య ప్రతి సినిమాలని బ్లాక్ బస్టర్. వెరీ హ్యాపీ మీతో మళ్ళీ చేయటం. అండ్ ఈ సినిమా తరఫున వచ్చిన మా డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. ఇటువంటి సినిమాకి మీరు వెనక నిలబడి ధైర్యం అవడం అనేది చాలా థ్యాంక్స్ అందరికీ కూడా. ఎందుకంటే ఒక 2 ఏళ్ళు కష్టపడి చేసిన సినిమా ఎవరు మర్చిపోతే ఎవరు కూడా ఏమనుకోవద్దు. ఎక్కడ సరే, మరి 4 అక్టోబర్ థియేటర్లకు వచ్చి మీరు గెలిచి నన్ను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అందరికీ. రేపు అక్టోబర్ 2. సో మరి మూసేస్తారు ఏం పర్లేదు, ఫోటోలు వేసి మరి బాయ్. గుడ్ నైట్.